ఇంకా ఇంకా ఆగమండి ఆగండి. ఓకే ఓకే కేపీ వెనక్కిరా. సెకండ్ ఏం చేస్తున్నారు? సార్ 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 కింద కూర్చో కూర్చో సార్ రోజు సార్ సార్ కనిపెట్టు అనుకుంటా కౌలు పని చేస్తారు సార్ చేపలు పట్టుకుంటారు మాలద్రి ఏ సబ్జెక్ట్ ఉంది? అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం కొంచెం వెనక్కి రండి అమ్మా, వెనక్కి రండి. వాటర్ కానీ కనిపించలేదు. వాటర్ మీరు కూడా బాబు వెనక్కి రండి కొంచెం బాగా వెనక్కి రండి. ఒక నిమిషం సార్ సార్ అట్లా ఉండేది సార్ బాబు అట్లా పట్టుకోమ్మా తిరిగమ్మా అట్లా తిరిగి. పండుగ వాతావరణంలో ఎదురు జరుగుతుంది. ఎందుకంటే ప్రతి నెల 1వ తేదీ తెల్లవారు నుంచే
అవ్వాతాతలకు వికలాంగులకు పెన్షన్స్ వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, తెల్లవారి నుంచి ఇస్తున్నారు. గత ప్రభుత్వం కేవలం నెలకి 1,1300 కోట్లు మాత్రమే ఇస్తే ఈ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులున్న 2,700 కోట్లు ఇస్తుంది. అంటే గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మోర్ దెన్ డబుల్. 1,300 అడిస్తే ఈ ప్రభుత్వం 2,700 రూపాయలు, 2,700 కోట్లు ఖర్చు పెడుతుంది నెలకి. ఇంతవరకు తీసుకుంటే మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 53,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం పెన్షన్స్. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత నెల వరకు 53,000 కోట్ల రూపాయలు. ఈరోజు నెల్లూరు జిల్లా తీసుకుంటే నెల్లూరు జిల్లాలో 2,90,582 మందికి 126 కోట్ల యాక్చువల్గా జిల్లాలో ఇస్తున్నారు. నెల్లూరు సిటీ తీసుకుంటే నా ఒక్క సిటీలోనే 20,588 మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ తీసుకుంటే 45,565 మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. అవ్వాతాతలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, లేదా బెడ్ మీద అటెండర్ సపోర్ట్ కావచ్చు, క్రానిక్ డిసీజ్ ఉండే వాళ్ళు కావచ్చు. ఈరోజు ఈ ప్రభుత్వం డబ్బులుండి కాదు ఎంత ఇచ్చేది. ఎలక్షన్స్ ముందు మాట చెప్పాము, మాట తప్పకూడదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన మాట తప్పకూడదని ఈరోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఈ పెన్షన్స్ ఇస్తున్నారు. ఎక్కడికి పోయినా వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. అంతేకాదు ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు, 1వ తేదీ సెలవు అయితే ఆదివారం వచ్చినా ఏదైనా పండగ వచ్చినా ముందు రోజే ఇవ్వాలని. రేపు 1వ తేదీ ఆదివారం, అందుకనే 28వ తేదీ ఈరోజు ఇవ్వమన్నారు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం ఈరోజు పండగ వాతావరణంలో ఈరోజు ప్రజాప్రతినిధులు అధికారులు సంస్తున్నారు. మొదటి రోజే ఏ రోజైతే పెన్షన్స్ పెడతారో దాదాపు 99.5% ఇచ్చేస్తున్నారు రాష్ట్రం మొత్తం. ఈ విధంగా ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో శాసనసభ్యుడిగా అనేక కార్యక్రమాలు టేకప్ చేశాం. అందులో ఇంపార్టెంట్ 2014-19లో ఎన్టీఆర్ సిటీలను స్టార్ట్ చేశాం. ఎన్టీఆర్ సిటీ వరకు తీసుకుంటే 3 లక్షల లీటర్ల వాటర్ని ప్రతిరోజు 60 ప్లేసుల నుంచి 60 ప్లేసుల్లో ఎన్టీఆర్ సిటీలు పెడదలుచుకున్నాం. 3 మదర్ ప్లాంట్స్ అవి పెట్టి 2,50,00,000 రూపాయలు 2014-19లో ఖర్చు పెడితే గత ప్రభుత్వం ఆపేసింది 5 ఏళ్ళు. అంటే గత 2014-19లో మేము ఖర్చు పెట్టిన డబ్బులు పోయినట్టే ప్రజాధనం. కానీ ప్రభుత్వం రాగానే వీటిలన్నిటి రివైజ్ చేసి ఈ రోజు వరకు పెట్టాలనుకున్న 60 యూనిట్లలో 28 యూనిట్లు. ఈరోజు ఒక యూనిట్ ఇనాగ్రేషన్ చేసాం. ఇది 28 యూనిట్. మిగతావి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి ప్రజలకి చక్కటి వాటర్ ఎన్టీఆర్ సిజల ద్వారా చక్కటి వాటర్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, నెల్లూరులో పార్కులు 47 పార్కులు ఉంటే దాదాపు 42 పార్కులు పూర్తి అయిపోయినాయి. కేవలం మరొక 5 పార్కులు ఉన్నాయి. ఈ 5 కూడా బహుశా ఇంకొక 10-15 రోజులు అయిపోతాయి. అవి అయిపోతే మరొక 2 పెద్ద పార్కులు కూడా టేకప్ చేస్తున్నాం. వాటిని కూడా ఒక 6 నెలల్లో పూర్తి చేసినట్టు. అదేవిధంగా స్కూల్స్, పిల్లల స్కూల్స్ విఆర్ హై స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా చేసాం. రాష్ట్రంలోనే పేద ప్రజలకి ఒక మోడల్ స్కూల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేసాం. అద్భుతంగా ఉందని ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా కొనియాడుతున్నారు. ఆ పిల్లలకు కూడా చాలా చక్కగా చదువు చెప్తున్నారు. పాఠాలు చెప్పటమే కాదు, దాంతో వాళ్ళకి ప్రాక్టికల్స్, ల్యాబ్స్ డెమోన్స్ట్రేషన్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, రోబోటిక్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఇలా అన్ని యాక్టివిటీస్ ఉండేటట్టుగా అక్కడ ఏర్పాటు చేశారు. అలాంటివే నెల్లూరులో 15 స్కూల్స్ చేయబోతున్నాం. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి. అదేవిధంగా 42, 43, 44 డివిజన్లో ఉండే పేద ప్రజల కోసంగా మరొక స్కూలు టేకప్ చేసాం. అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. దాన్ని కూడా కంప్లీట్ అవుతుంది. ఇవి కాకుండా ఎండ్ రోడ్స్, డస్ట్ లేని నగరం చేయడానికి, దుమ్ము లేని నగరం చేయడానికి ఎండ్ రోడ్స్ జరుగుతున్నాయి. దోమలు లేని నగరానికి అండర్ గ్రౌండ్ అనేది జరుగుతుంది. నేను నెల్లూరు ప్రజలు ఒకటి అడిగేది, ఈ వర్క్స్ అన్ని చేయడానికి కొంత సమయం పడుతుంది.
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే భూమి లోపల తవ్వి పైపులు వేసి అవన్నీ లెవెల్స్ తీసుకొని చేయాలి. ఇది ఒక రోజు 2 రోజులు చేసింది కాదు. ఇది మరొక 6 నెలల నుంచి 1 ఇయర్ లోపల పడుతుంది. ఈ లోపల దోమలు నివారించడానికి ఫాగింగ్ చేయమని చెప్పాము. ఒక 1 ఇయర్ ఓపిక పడితే ఎక్కడైతే ఇప్పుడు లైన్లు వేస్తున్నారో ఆ ఏరియాలో దోమలు లేని నగరం అవుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ మూసుకుపోయిన డ్రైన్స్, అనేక డ్రైన్స్ నెల్లూరులో మూసుకుపోయినాయి. అది ఒకటి వల్లనే 2017లో వచ్చిన తుఫాన్కి నెల్లూరు నగరం మునిగిపోయింది. కొన్ని బిల్డింగ్లు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయినాయి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నెల్లూరు వచ్చి 7 రోజులు పోలీస్ పర్యటనలో బస్సులోనే ఉండి మానిటరింగ్ చేశారు. అటువంటి పరిస్థితి రాకూడదని 50 కోట్ల రూపాయల బడ్జెట్లో గత సంవత్సరం శాంక్షన్ చేస్తే ఆ డ్రైన్స్ వర్క్ స్టార్ట్ అయింది. ఆ డ్రైన్స్ స్టార్ట్ అయినాయి. అవన్నీ వర్క్ స్టార్ట్ అవుతుంది. 15 వర్క్స్లో 8 డ్రైన్స్ స్టార్ట్ అయినాయి. ఇది అయిన తర్వాత మిగతా కూడా చేస్తారు. అప్పుడు దాకా ప్రజలు కొద్దిగా సమయం పాటిస్తే ఆ డ్రైన్స్ అయిన తర్వాత పైన కూడా క్యాప్ వేస్తున్నారు, పైన కవర్ వేస్తే దోమలనే రావు. కాబట్టి కొద్దిగా ఓపికగా ఉండాల్సిందిగా నెల్లూరు ప్రజల్ని, కార్పొరేషన్ ప్రజలు కోరుకుంటున్నారు.